నేను చెప్పిన మాట ఎవరికైనా బాధ అనిపిస్తే ఇక్కడే క్షమించండి నన్ను, బయటికి వెళ్తే తిట్టవద్దు. నేను అబ్జర్వ్ చేస్తున్నానండి, ఈ సెల్ ఫోన్లో ఆపండమ్మా. రెండు విషయాలు. పూర్వం మన చిన్నప్పుడు చిన్న పిల్లలు భోజనం చేయకపోతే చందమామ రావే జాబిలి రాబే అని పాట పాడుతూ భోజనం పెట్టేవారు. అవునమ్మా? ఇప్పుడు పాటలు లేవు, సెల్ ఫోన్ ఇచ్చేసి ఆడు సెల్ ఫోన్ చూస్తూ అంటే భోజనం పెడుతున్నారు. ఇది చాలా పొరపాటు చేస్తున్నారు. ప్రేమను పెంచాలి అక్కడే. తల్లి ప్రేమ అక్కడే కనబడుతుంది. సెల్ ఫోన్ చేసి ఇచ్చేసి ఇప్పుడు తినిపించేస్తున్నారు అంతే నోట్లు పెట్టి. మన మా ఫ్రెండ్ ఇంటికి భోజనం పిలిచాడు హైదరాబాద్లో. భోజనానికి వెళ్తే రాత్రి 10 అయిపోయింది, భోజనం పెట్టలేదు నాకు. మీరు భోజనానికి పిలిచారు, భోజనం పెట్టలేదు ఏంటని నేను ఆలోచించి ఆకలేస్తున్నాడు. ఆయన పిలిచి రే ఏంటో 10 అయిపోయింది భోజనం పెట్టలేదంటే అంటారా వంట అవుతుంది అన్నాడు. 10 గంటలు వంట చేయడం అన్నాను. నేను చొరవ తీసుకుని వంటగదిలోకి వెళ్ళాను. నేను చెల్లెమ్మని పిలుస్తున్నాను. అమ్మ చెల్లెమ్మ అని వంటగదిలోకి వెళ్ళాను. ఆవిడ ఏం చేస్తుంది అసలు వంటగదిలో? సెల్ ఫోన్ ముందు పెట్టుకుని వంట చేస్తుందండి. సెల్ ఫోన్ చూసి వంట చేస్తుందండి. ఉప్పు ఎంత వేయాలా, నూనె ఎంత వేయాలా, కారం ఎంత వేయాలంటే సెల్ ఫోన్ చేసి వంట చేసే రోజులు వచ్చాయమ్మా మనకి. ఇంతకుముందు మన ఇంటికి వెళ్ళి అమ్మ ఆకలి వేస్తుంది మంచి కూర ఉండమంటే టక్క మంచి చేసి పెట్టేవారు ఆప్చేతగా. సెల్ ఫోన్ ఆన్ చేసి సెల్ ఫోన్ చూసి వంట చేస్తే రుచి పచ్చి లేకపోతే తింటున్నాం. భార్య చేసింది వంట బాగోదు కదా. బాగుందండి అంటే చాలా బాగుందండి, చాలా బాగుందండి. రెండోదమ్మా నేను కోరేది అంటే చిన్నపిల్లలకి చదువుకున్న టైంలో సెల్ ఫోన్ ఇవ్వకండి. చాలామంది ఎడిట్ అయిపోతున్నారు. సార్ అంతా చెప్పింది మంచి. ట్రైన్లో వెళ్ళినా సెల్ ఫోనే, బస్సులో చూసినా సెల్ ఫోనే. తెగ మాట్లాడేస్తారు మా గంటలు. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కుతాం మేము, హైదరాబాద్ వెళ్ళాలి తెలవదు. రాత్రి 1 గంట కూడా సెల్ ఫోన్ మాట్లాడుతుంటారు కూర్చొని. ఏం మాట్లాడతారు, ఎవరితో మాట్లాడతారో ఏడో తెలియదు. ఎమర్జెన్సీకి అవసరం అంతే. పిల్లలకి అలవాటు చేయకండి అమ్మా ప్లీజ్. రాబోయే తరానికి కాబోయే నాయకులు అవుతారు, పెద్ద వాళ్ళు అవుతారు పిల్లలు. వాళ్ళు చదువులు పాడు చేయడానికి వీల్లేదు. నేర్పండి, చదువులు నేర్పండి. మన కులం మన మతం గురించి చెప్పండి, దేశం గురించి చెప్పండి, అది చెప్పొచ్చు. ఇటువంటి ఆఫ్ చేయమని చెప్పి ఒకసారి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుసు.